ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యయ్యో, మంగళసూత్రం తెంచుకుపోయాడే. తాలిబొట్టు తెగిపోవడం అరిష్టమంటే ఎత్తుకుపోవడం ఇంకెంత అరిష్టమో. అయ్యో, ఏంట్రా ఇలా జరిగింది? అమ్మాయి మెళ్ళు తాళి తెగిపోవటం అంటే ఇదేదో అపశకునంలా ఉంది. అపశకునమే. పూజ జీవితంలోకి వీళ్ళు ఎంటనవడమే పెద్ద అపశకునం. అక్కడికి క్రాంతి చెప్తూనే ఉంది, ఇదంతా ఈవిడ ప్లాన్ చేసింది అని. ఎవరైనా విన్నారా? ఊరుకోమ్మా, నిందలేయడానికి మీకు నేను తప్ప ఎవరు కనపడడం లేదా? పూజ మెళ్ళ తాళి తెంచేస్తే మా అమ్మకేమొస్తుంది? ఏమో, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు కాబట్టి మీరే ఇదంతా ప్లాన్ చేసి నాటకం ఆడుతున్నారని మేమెందుకు అనుకోకూడదు? ఎవరి ప్లాన్ చేసింది? నిన్ను మీ అమ్మని పట్టుకొని 4 తంతే నిజమేంటో మీరే చెప్తారు. ఆగవమ్మా, ఏమనుకుంటున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? మాట్లాడితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయెత్తుతున్నావు. ఎవరో దొంగొచ్చి తాడిబొట్టు పట్టుకుపోతే దానికి కారణం వీళ్ళంటావా? అయినా ఇప్పుడు చేయాల్సింది గొడవ పట్టం కాదు, అమ్మాయి మెళ్ళో తాళి పడటం. తాళా? పెళ్ళైన అమ్మాయి మెళ్ళో తాళి లేకుండా ఉండకూడదు. మరి ఇప్పటికిప్పుడు మంగళసూత్రం అంటే ఇవాళ షాపులన్నీ బంద్. ఇప్పుడెలా? టెన్షన్ పడకు, తాళి నేను తీసుకొచ్చాను కదా. ఫంక్షన్కొస్తే ఎవరైనా గిఫ్ట్లు పట్టుకొస్తారు. నువ్వు తాళి పట్టుకొచ్చావంటే ఇక్కడ తాళిబొట్టు తెంచుకెళ్తారు, తాళిబొట్టు అవసరమని నీకు ముందే తెలుసన్నమాట. పచ్చకామర్లొచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు నేనే మాటన్నా నీకు తప్పుగానే అనిపిస్తుంది. అయినా మా అమ్మ అప్పుడప్పుడు పేదవాళ్ళిలలో పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టులో సహాయం చేస్తుంది. ఈ ఫంక్షన్ తర్వాత మేమొక పెళ్లికెళ్ళాలి, వాళ్ళకివ్వాల్సిన తాళిబొట్టే అది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.